హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం బంగాళాదుంపలు అయితే తెచ్చుకుంటాం కదా. బంగాళాదుంపల్ని మనము తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి. ఇలా చేయడం వల్ల మనకి బంగాళాదుంపలు అనేది ఫ్రెష్గా ఉంటాయన్నమాట. చూడండి, ఇప్పుడు సమ్మర్ కదా, తొందరగా మెత్తబడిపోయినట్లుగా అలాగే మొలకలు కూడా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ బంగాళాదుంప పెట్టిన బుట్టలో ఒక 3-4 వెల్లుల్లిపాయ గడ్డలను వేసేసేయండి. ఇలా వెల్లుల్లిపాయ గడ్డలను వేసి పెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా అవి మనకి మొలకలు రావడం కానీ అలాగే తొందరగా మెత్తబడడం కానీ జరగదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా, అవి అయితే ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా సగానికి అయితే కట్ చేయండి. ఇలా సగానికి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీనికి ఏం చేయాలంటే, ఇలా ఎక్స్ట్రాదంతా తీసేసి ఇలా సగానికి పెట్టేసుకొని ఇది కరెక్ట్గా ఉండేలా మనకి కొచ్చగా అలా లేకుండా కోసుకునేటట్టుగా లేకుండా మనం కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసేసుకొని 1-2 చోట్ల అతికించేసుకోండి. ఒక్క చోటనే జారిపోతుంది అనుకున్నప్పుడు 2 చోట్ల అతికించేసుకోండి. తర్వాత దీంట్లో మన ఇంట్లో స్పూన్లు ఉంటాయి కదా, చిన్న చిన్న స్పూన్లు, గరిటెలు, అవన్నీ మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. సపరేట్గా మళ్ళీ దీనికి ఒక స్టాండ్ను కూడా కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా బాటిల్కి ఇలా కట్ చేసేసి ఇలా ప్లాస్టర్ అంటించేసి తర్వాత ఈ విధంగా గోడకి మీకు ఎక్కడ కావాలనో అక్కడ అంటించేసారనుకోండి, మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది తీసుకోవడానికి, పెట్టుకోవడానికి, అలాగే చూడడానికి నీట్గా ఉంటుంది. తర్వాత మీరు సపరేట్గా దీనికోసమే మళ్ళీ స్టాండ్ కొనాల్సిన అవసరం ఉండదన్నమాట. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ, మీకు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే కత్తెలను అయితే వాడుతూ ఉంటాం కదా. వాడంగా కత్తెర అనేది ముద్దుబారిపోయి షార్ప్నెస్ తగ్గిపోయి మనకి ఏ కట్ చేసినా కూడా కట్ కాకుండా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. కత్తెరని ఇలా మనము ట్యాబ్లెట్ షీట్ను ఉంటుంది కదా, ఏదైనా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసామనుకోండి, మనకి అది కత్తెర అనేది షార్ప్గా అయిపోతుంది అనమాట. ముద్దు బారడం అలా తగ్గి మనకి షార్ప్గా అయిపోతుంది. చూడండి, ఇలా మనం కట్ చేసామంటే మనకి షార్ప్గా అయిపోయి మనం ఏది కట్ చేసినా కూడా ఈజీగా కట్ అవుతుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కత్తెర షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు మనం సాని పట్టించాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే చెయ్యండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఏదైనా కొత్తవి గిన్నెలు కానీ, డేక్షలు కానీ, గరిటెలు కానీ, గ్లాసులు కానీ కొన్నప్పుడు ఇలా స్టిక్కర్ అయితే వస్తూ ఉంటుంది కదా. ఆ స్టిక్కర్ని మనము వెంటనే తీసామనుకోండి, ఇలా చూడండి, ఇలా డైరెక్ట్గా తీసామంటే అసలు రాదు. మనకి సగం కట్ అయిపోతూ ఉంటుంది, గమ్మంతా అతుక్కుంటూ ఉంటుంది. అలాగే కడిగామంటే అస్సలు రాదు. అలా కాకుండా ఇలా స్టిక్కర్ని జస్ట్ కొన్ని సెకండ్లు ఇలా డైరెక్ట్గా వేడి చేయండి. పొయ్యి మీద పెట్టేసి ఇలా వేడి చేసామంటే ఆ వేడికి స్టిక్కర్ అనేది నీట్గా ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ అతుక్కోవడం కానీ ఏమీ ఉండదన్నమాట. చూడండి, అసలు అక్కడ గమ్ము కూడా ఉండదు, నీట్గా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము క్లిప్పులతో ఇలా లైటర్ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే తయారు చేసుకోవచ్చు అని మీకు తెలుసా? అయితే చూసేసేయండి. 2 క్లిప్పులను అయితే తీసుకొని ఈ క్లిప్పులకి డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మనము లైటర్ని స్టవ్ కింద పెట్టేసామంటే స్టవ్ను కడిగినప్పుడు అంతా తడుస్తూ ఉంటుంది. అలా తడచడం వల్ల మనకి అది తొందరగా పాడైపోతూ ఉంటుంది, అసలు వెలగకుండా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ని వేసేసి ఇలా మనం అంటించామనుకోండి గోడకి, ఇంకా మనకి లైటర్కి అయితే స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం అంటించేసి దీంట్లో ఇప్పుడు లైటర్ని పెట్టేసామనుకోండి, ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. మనకి లైటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, ఫస్ట్ అయితే ఒక ప్లేట్ని అయితే తీసుకోండి. దాంట్లో ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ అంత శనగపిండిని వేయండి. అలాగే కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి. అలాగే కొద్దిగా పెరుగు కానీ లేదంటే పెరుగు పైన మీగడ కానీ వేయండి. అలాగే కొద్దిగా మనము పసుపును కూడా వేసుకోవాలన్నమాట. మీరు పసుపు కావాలంటే పసుపు వేసుకోండి, లేదు అని అంటే పసుపు లేకపోయినా ఆ 3 వేసుకొని కలిపేసుకోండి. మగవాళ్ళు అయితే పసుపు వేసుకోకుండా శనగపిండి అలాగే
పెరుగు, తర్వాత కాఫీ పొడిని వేసేసి కలిపేసుకొని దీంట్లో ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెరుగు వేసాం కదా అదే సరిపోతుందన్నమాట. ఇలా కలిపేసుకొని మనం స్నానానికి వెళ్ళే ఒక 20 మినిట్స్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా మనం ఫేస్కు బాగా అప్లై చేయాలన్నమాట. ఫేస్కు బాగా అప్లై చేసేసి తర్వాత మనం స్నానం చేసామనుకోండి, ఇది మన స్కిన్ను గ్లోగా చేయడమే కాకుండా ముసలితనం అనేది తొందరగా రాకుండా చేస్తుందన్నమాట. ఇంకా 40+ అయ్యిందంటే మనకి స్కిన్ అంతా లూజ్గా అయిపోయినట్లుగా అలా అయిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా స్కిన్ అనేది టైట్గా ఉంచుతుందన్నమాట. సాగిపోయిన స్కిన్ను కూడా టైట్గా అయ్యేలా చేస్తుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీలో ఎంతమందికి బ్లాక్ కాఫీ తాగడం ఇష్టమో కమెంట్ చేయండి. చాలామంది వెయిట్ లాస్ కోసం అనేసి మార్నింగ్ లేవగానే అవి ఇవి హనీ వాటర్ అవి ఇవి తాగుతూ ఉంటారు కదా, అవి తాగినా పర్లేదు, కానీ ఈ విధంగా మీకు కాఫీ తాగాలనిపించినప్పుడంతా ఈ విధంగా బ్లాక్ కాఫీని అయితే తయారు చేసుకోండి. చాలామంది మార్నింగ్ లేవగానే టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటుంది కదా, అలా కాకుండా మీకు ఇలా బాగా వేడి నీళ్ళల్లో కొద్దిగా కాఫీ పొడిని వేసేసుకొని ఇంకా తాగేసేయండి. మీకు కాఫీ తాగిన ఫీలింగ్ ఉంటుంది, అలాగే మనకి వెయిట్ లాస్ కూడా అవుతామన్నమాట. రెండిటికి బెనిఫిట్ అనమాట, వెయిట్ లాస్ అలాగే మనకి కాఫీ కూడా తాగాలనిపించదు అనమాట, ఎందుకంటే ఇది తాగేస్తాం కాబట్టి తాగినట్లుగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పసుపుని అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కదా, ఇదైతే 2 సంవత్సరాలదనమాట. పసుపు ఇంకా అయిపోవడానికి వచ్చింది. ఇది ఎంతవరకు కలర్ మారలేదు, అలాగే ఎంత బాగుందో చూడండి. ఉండలు కానీ పురుగు కానీ ఏమీ పట్టలేదు, స్మెల్ కూడా మారలేదు. మరి ఇంత బాగా ఉండడానికి కారణం ఏమి అంటే, నేనైతే పసుపులో ఈ విధంగా ఎండుమిర్చిని అయితే ఇలా చల్లేస్తానమాట. ఇలా ఎండుమిర్చివి విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలను ఇలా చల్లేసేసి తర్వాత అంతా కలిపేసుకొని మనమైతే ఇంకా స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా సంవత్సరాలున్నా కూడా ఆ ఘాటుకి ఆ స్మెల్కి పురుగు పట్టదు, టేస్ట్ మారదు, ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే టీషర్ట్లని ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు మడత పెట్టుకొని బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటాం కదా, మనం నార్మల్గా మడత పెట్టేసామనుకోండి, బ్యాగ్లో నుంచి తీసేటప్పుడు అంతా పడిపోతూ ఉంటుంది, మడతలంతా ఊడిపోతూ ఉంటుంది, మళ్ళీ మనకి డబల్ పని అవుతూ ఉంటుంది. అలా కాకుండా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా టీషర్ట్ని కింద ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా సగానికి మర్చండి. సగానికి మర్చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత ఇలా చుట్టేసుకుంటూ రండి. ఇలా చుట్టేయాలన్నమాట. ఇలా చేసామనుకోండి, మనకి కింద ఫోల్డింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా, దాన్ని ఇలా దీనిలోకి దొబ్బేసేయండి. ఇలా చేసామంటే మనకి లాక్ చేసినట్లుగా అయిపోతుంది, అసలు టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఇలా చేసామంటే మనకి నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అలాగే మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. తక్కువ ప్లేస్లో ఎన్ని బట్టలనైనా కూడా మనం ఈజీగా సర్దేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము మన ఇంట్లో వాళ్ళు ఇలాంటివి షేవింగ్ కిట్ అయితే తెచ్చుకుంటూ ఉంటారు కదా, చూడండి, నేనైతే దీన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉందన్నమాట. మరి దీన్ని పడేయడం ఎందుకు అనేసి నేనైతే ఇలా అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా అయితే మనం దీన్ని పైన దాంట్లో ఉండేదంతా తీసేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కదా, దీంట్లో మనము డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆయిల్ డబ్బాలు అలాగే ఆముదము ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా డైరెక్ట్గా పెట్టేసామనుకోండి, దానికంతా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్కి అంతా. అలా కాకుండా దీంట్లో కనుక పెట్టేసామనుకోండి, మనకి నీట్గా ఉంటుంది. మనకి మళ్ళీ అది పాడైపోయింది అనుకోండి, అంటే అంతా ఆయిల్ అయిపోయినప్పుడు పడేసేయచ్చు. మనము డైరెక్ట్గా దీన్ని అయితే పడేసుకోవచ్చు. అదే డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టామంటే దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలి, అది కూడా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. ఆ జిడ్డు పైన దుమ్ము పడిందంటే అదంతా దానికే అతుక్కొని పేరుకొని పోతుంది. కాబట్టి అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే మరి టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము మిక్సీని ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదా, అసలు ఈ బిజీ లైఫ్లో మనకి మిక్సీ లేకపోతే అస్సలు పని జరగదన్నమాట. మనం ఎంత బిజీగా ఉన్నా సరే మనము చట్నీలు అవి అయితే దంచుకోలేము కదా రోట్లో, మామూలుగా ఫ్రీగా ఉన్నా దంచుకోలేము, ఇప్పుడు ఇంత బిజీగా ఉన్నా కూడా మనం చట్నీలు అవన్నీ రోట్లో దంచుకోలేము, మనం మిక్సీకే వేస్తూ ఉంటాము. మనం ప్రతిరోజు మిక్సీ పడుతూ ఉంటాము, దాన్ని అలానే పెట్టేశామంటే దుమ్ము పడుతూ ఉంటుంది, ప్రతిసారి క్లీన్ చేయాలంటే క్లీన్ చేయలేము. కాబట్టి మనం రోజు మిక్సీ పడిన వెంటనే ఇలా టీషర్ట్ తోటి ఇలా రివర్స్లో మనకి హెడ్ దగ్గర అంతా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి వీడియోలో చూపించినట్లుగా ఇలా రివర్స్ చేసేసి మిక్సీ పైన కనుక కప్పేసామనుకోండి, ఇలా ఇంకా దుమ్ము పట్టకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. మనం ఏదైనా
మనము మిక్సీకి వేసుకోవాలన్నప్పుడు తీసేసి మళ్ళీ మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా కప్పేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు కాబట్టి సింపుల్ కాబట్టి తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మిక్సీ అనేది ఎన్ని రోజులున్నా కూడా నీట్గా దుమ్ము పట్టకుండా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీలో ఎంతమందికి ఈ టిప్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే ఒక వాటర్ బాటిల్ని ఇలా సగానికి అయితే కట్ చేశాను అనమాట. కావాలంటే ఈ స్టిక్కర్ని అయితే తీసేసుకోండి. ఇలా సగానికి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము ప్రతిరోజు క్యారెట్ అలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా, దోసకాయ కానీ అలాంటివి మనం తింటూ ఉంటాము. అలాగే మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనకి గుర్తు లేదనుకోండి, మనము ఇంకా తినడం మానేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నామంటే అలాగే ఒత్తుకోకుండా నీట్గా ఉంటాయి. మనకి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే క్యారెట్ అయినా సరే, దోసకాయ అయినా సరే ఇలా బాటిల్లో పెట్టేసుకోండి. మనకి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది కాబట్టి వాటిని తినాలని ఐడియా కూడా వస్తుంది. అలాగే ఇలా పెట్టేసుకోవడం వల్ల నీట్గా కూడా ఉంటుందన్నమాట. మనము ఫ్రిడ్జ్లో డోర్లో పెట్టేసుకోవచ్చు. అలాగే కావాల్సినప్పుడు తీసుకొని ఎంత కావాలనో అంత కట్ చేసేసుకొని మిగతాది కూడా దాంట్లోకి వేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఈ టిప్ నచ్చిందా లేదా అనేది కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూడండి. మనమైతే ఆయిల్తో ఇలా కనుక చేసామనుకోండి, మన ముక్కు పైన ఉండే బ్లాక్ హెయిర్స్ అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చు అనమాట. ఎలా అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే వేయండి. అలాగే కొద్దిగా షుగర్ను కూడా వేయండి. షుగరు ఆయిల్ రెండింటిని వేసేసి ఇలా కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ముక్కు పైన అప్లై చేయాలన్నమాట. ముక్కు పైన అప్లై చేసినామనుకోండి, బ్లాక్ హెయిర్స్ అనేది పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. ఇది షుగర్ ఉంది కాబట్టి ఇది స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది. మంచి స్క్రబ్బర్లా పనిచేసేసి ఆ బ్లాక్ హెయిర్స్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. ఒక్కరోజు చేస్తే కాదండి, దగ్గర ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు చెయ్యండి. ఇంకా చూద్దామన్నా కూడా బ్లాక్ హెయిర్స్ అయితే ఉండవన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పెరుగుపైన మీగని కానీ పాలపైన మీగని కానీ తీసి పెట్టుకొని మనమైతే వెన్నను తయారు చేసుకొని తర్వాత దాంతో నెయ్యినైతే చేస్తూ ఉంటాం కదా. మరి మీరు తీసి పెట్టినప్పుడు ఎక్కువ రోజులు అయ్యిందంటే దానిపైన ఫంగస్ మాదిరి ఎర్రగా పింక్ కలర్లో ఫామ్ అవుతూ ఉంటుంది. బూజు వచ్చినట్లుగా ఎల్లోగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి. అలాగే మనకి పాడవకుండా బూజు రాకుండా ఉండాలంటే ఇలా ఒక 2 ఎండుమిర్చిని తీసుకొని ఇలా మనము ఎండుమిర్చిని ఇలా మీ పెరుగు మీగడ పైన పెట్టేసేయండి. పెట్టేసామనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా కూడా మనకి బూజు రాకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. తర్వాత మనకు వీలున్నప్పుడు దాన్ని మిక్సీ వేసుకొని నెయ్యిని అయితే తయారు చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పి వచ్చే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చిందనుకోండి, ఇంకా ఆ నొప్పిని అయితే భరించడం చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ వెళ్తున్న కానీ ఎక్కువ శబ్దాలను కూడా వినలేమన్నమాట ఆ టైంలో. మరి మనకి అలాంటప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు మనకి వెంటనే రిలీఫ్ రావాలి అని అంటే ఇలా కొద్దిగా సాల్ట్ని అయితే తీసుకోండి. సాల్ట్ని నాలుక కింద ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అక్కడ పెట్టేసుకొని కొద్దిసేపు అలానే ఉండండి, ఒక 2-3 మినిట్స్. తర్వాత ఇలా కొన్ని వాటర్, ఎక్కువగా కాదు, కొన్ని వాటర్ను ఇలా తాగుతూ ఉండాలన్నమాట. ఇలా తాగడం వల్ల మనకి మైగ్రేన్ తలనొప్పి అనేది తొందరగా తగ్గిపోతుందన్నమాట. మనకి తొందరగా తగ్గిపోయి మనకి రిలీఫ్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇది జస్ట్ 5 మినిట్స్లోనే తలనొప్పి అయితే తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇప్పుడు సమ్మర్ కదా, వడియాలను అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మరి మీలో ఎంతమంది వడియాలు పెట్టారు అనేది కమెంట్ చేయండి. ఇవైతే నేనైతే పెట్టలేదు, అమ్మ అక్క అయితే నాకు వడియాలు పెట్టించారనమాట. 2 డబ్బాలకైతే పెట్టించారు. ఇంకా మరి వడియాలను మనము ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవాలి అని అంటే ఫస్ట్ మనం వడియాలను బాగా ఎండకు పెట్టుకోవాలన్నమాట. ఎండిన తర్వాతనే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అలాగే మనకి ముక్కిన వాసన రాకుండా, వర్షాకాలం వస్తుంది, అలాగే మనకి చలికాలంలో కూడా చెమ్మ చేరకుండా ఉండాలి అని అంటే ఆ డబ్బాలో కొన్ని బియ్యంని అయితే వెయ్యండి. అలాగే మనము వీటిని ఆషాఢ మాసంలో కనుక ఎండకు బాగా
ఆరబెట్టామంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా వడియాలను ఎండబెట్టేసుకోండి. ఇలా ఎండబెట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత ఈ విధంగా పైన ఒక పేపర్ని కానీ లేదంటే ఒక టిష్యూని కానీ వేసేసి ఇంకా డబ్బాకు మూత పెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇంకా మనకి అస్సలు పాడవవు, ఫ్రెష్గా ఉంటాయి, స్మెల్ రావు. చాలా సంవత్సరాల వరకు కూడా 2-3 సంవత్సరాలైనా కూడా పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనము కూరగాయలు కానీ మార్కెట్ కానీ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనం అనుకోకుండా వెళ్ళినా మనం బ్యాగ్ని తీసుకొని వెళ్ళకుండా మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు మనకి మళ్ళీ సపరేట్గా కొనాలంటే మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ బండి డిక్కీలో కానీ ఒకటి వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనము అనుకోకుండా బయటికి వెళ్ళినా మనం కూరగాయలు కొనుక్కోవాలన్నా సరుకులు కొనుక్కోవాలన్నా మనకి మళ్ళీ ఎక్స్ట్రా బ్యాగ్ కొనాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకి ఇలా బ్యాగును హ్యాండ్ బ్యాగ్లో కానీ బండి డిక్కీలో కానీ వేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి చాలా అంటే మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతిసారి 10 రూపాయలు 15 రూపాయలు ఖర్చు పెట్టి బ్యాగును కొనాల్సిన అవసరం ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి, బల్లులు బొద్దింకలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే తమలపాకుతో ఇలా అయితే చెయ్యండి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ కనిపించదనమాట. ఫస్ట్ అయితే తమలపాకులను అయితే తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నా సరే, కొద్దిగా మెత్తగా అయిపోయి వాడిపోయినా సరే తమలపాకులను అయితే తీసుకోండి. తర్వాత ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చిన్న చిన్నగా తుంచండి. ఇలా తుంచిన తర్వాత ఇప్పుడు రోట్లోకి అయితే వేసేసుకోండి. ఇలా రోట్లోకి వేసుకొని కొద్దిగా ఇలా దంచండి. ఇలా దంచామనుకోండి, ఇలా మనకి అన్నీ ఒకేసారి వేసి దంచాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ తమలపాకును కొద్దిగా దంచండి. అలాగే మనము కొద్దిగా చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్కని సపరేట్గా మిక్సీ పట్టేసుకొని వేసుకోండి. దాంట్లోనే వేస్తే మెదగదనమాట. అందుకోసమని ఇలా సపరేట్గా మిక్సీ పట్టేసి దాంట్లోకి అయితే కొద్దిగా వేసాను. ఇలా చూడండి, దాల్చిన చెక్క అలాగే మనకి తమలపాకులు రెండింటిని ఇలా బాగా దంచుకోవాలన్నమాట. ఇది బాగా ఘాటుగా ఉంటుంది. ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. మనకి తమలపాకులో నుంచి రసం వస్తే సరిపోతుందన్నమాట. మెత్తగా కావాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇంకా ఇప్పుడు వాటర్ పోసుకొని ఇలా తమలపాకుని బాగా ఇలా పిసికినట్లుగా అన్నామంటే దాంట్లో ఉండే రసం అంతా ఆ వాటర్లోకి అయితే దిగుతుందన్నమాట. తమలపాకు అలాగే చెక్క వేసాం కదా, ఇప్పుడు ఈ వాటర్లో దీన్ని ఇలా తీసేసుకోండి. ఇంకా తొక్కనంతా తీసేసేయండి. తర్వాత దీంట్లోనే ఒక నిమ్మకాయను కూడా పిండేసేయండి. నిమ్మరసం అనేది పులుపు ఉంటుంది, అలాగే బల్లులకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా చేసామనుకోండి, ఇంకా మనకి ఇంట్లో ఒక్క బల్లి కూడా రమ్మన్న రాదు. ఒక్క బల్లి కానీ ఒక్క బొద్దింక కానీ కనిపించదనమాట. ఇంకా తర్వాత ఈ విధంగా వడగట్టేసుకోండి. ఎందుకంటే మనము ఇలా స్ప్రే బాటిల్లోకి పోసుకున్నామంటే అవి అడ్డపడతాయి కాబట్టి ఇలా వడగట్టేసుకోండి. ఇంకా ఆ ఫ్లేవర్ అంతా ఈ వాటర్లోకి వచ్చి ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టేసుకోవాలన్నమాట. వడగట్టేసుకొని తర్వాత స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని ఇంకా నైట్ మనం స్టవ్ని క్లీన్ చేసిన తర్వాత కానీ లేదంటే నైట్ పడుకునేటప్పుడు కానీ ఇలా మనము స్టవ్ దగ్గర, స్టవ్ గట్టు పైన, అలాగే మనము సింక్ దగ్గర, వాకిన్ల దగ్గర, అలాగే బాత్రూంలో కూడా బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, బల్లులు కూడా గోడలమ్మ తిరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నారంటే భయపడుతూ ఉంటారు కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకొక బల్లి కానీ బొద్దింక కానీ రాదనమాట. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.